హలో ఎవ్రీవన్, ఏపీఎంసీ 2025 సంబంధించి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది ఆన్లైన్లో మీకైతే ఒకసారి అప్డేట్ అయితే ఇస్తానండి. డీటెయిల్గా వీడియోలో మీకైతే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ఫాలో అవ్వండి. వాట్సాప్ అండ్ అలానే టెలిగ్రామ్ లింక్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా అందులో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మొదటిగా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి మీరు 3-4 స్టెప్స్ అయితే ఉంటాయి. టోటల్ 5 స్టెప్స్ ఉంటాయి. మీరు ప్రింట్ అప్లికేషన్తో సహా మీకు అదే చెప్తాను. ప్రతిదీ కూడా మీరైతే చూడండి, వీడియోలో స్కిప్ చేయకుండా. ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే పేమెంట్ అనేది చేసుకోవాలండి. ఫీ పేమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని నెక్స్ట్ ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. టోటల్గా మీకు అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఫీ పేమెంట్ వచ్చేసి మీరు అది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ టు, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ది, నెక్స్ట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలండి. ఈ యొక్క డీటెయిల్స్ అనేవి చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్, రేషన్ కార్డ్ మీరైతే నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ కూడా క్యాపిటల్ లెటర్స్తో ఎంటర్ చేయండి. ప్రతిదీ కూడా డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, ఈ విధంగా ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ కానీ మీది ఏదైనా స్పెషల్ కేటగిరీ అయి ఉంటే, లేదంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినా కూడా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరైతే అప్లోడ్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ అయితే కనుక ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరైతే అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ ఎక్కడ చదివారు ఏంటనేది కూడా మీకు అది డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ కూడా మీరైతే ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10+2 డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టడీ అనేది ఎక్కడ చదివారు ఏంటి అనేది 6th నుంచి అడుగుతుంది. 6th, 7th, 8th, 9th, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇవన్నీ కూడా ఎంటర్ చేసేయండి, సరిపోతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ గురించి ఒక డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ సెంటర్ సంబంధించి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తారో అక్కడైతే ఇవ్వండి. మొత్తం 6 అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సైన్ కూడా మీరైతే ఎంటర్ చేసిన తర్వాత, అప్లోడ్ చేసిన తర్వాత ఫైల్ అనేది ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫైనల్ అయిపోయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ మీద ఈ విధంగా అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా వన్స్ ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ బటన్ మీద మోడిఫై చెక్ చేసుకోండి. మోడిఫై అని కొడితే మళ్ళీ మీరైతే మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కన్ఫామ్ అయితే కనుక మీ యొక్క డీటెయిల్స్ అనేవి కన్ఫామ్ చేసుకోండి. కన్ఫామ్ ఫ్రీజ్ చేసేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మొత్తం మీది ఒక అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే కరెక్టా కాదని చెక్ చేసుకోండి. ఎక్కడ మిస్టేక్స్ కూడా చేయొద్దు. మీ యొక్క ఫోటో కరెక్ట్గా వచ్చిందా లేదా, మీ యొక్క సైన్ కూడా చెక్ చేసుకోండి. లేదంటే రేపు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది. ఇవి కూడా మీ దగ్గరలో ఇచ్చారా లేదనేది ఒకసారి చూసుకోండి. ఈ విధంగా మొత్తం మీరైతే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడైతే ఉంటుంది. స్టెప్ 4 మీద మీరైతే క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మీరు అప్లై చేసింది సక్సెస్ అయిందో లేదని చెప్పేసి మీకైతే చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీ యొక్క
పేమెంట్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద మీరైతే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి అడుగుతుందన్నమాట. మళ్ళీ ఒకసారి మీరైతే ఎంటర్ చేయండి. గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మీరు క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసి పెట్టుకోండి. ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకొని మీరైతే ప్రింట్ తీసి పెట్టుకోండి. ఈ విధంగా మీరైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరైతే అప్లై చేయండి. ఈజీగా మీ మొబైల్లో మీరే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.